చూస్తున్నారా? చూస్తున్నాను. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరండి? నా ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే టాప్ 1లో ఉండేది భరణి. ఎందుకండి భరణి? భరణి ఏంటంటే తను ఏదన్నా క్లియర్ టు క్లియర్ అన్ని క్లియర్ చేస్తుంటాడు. తను పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు, అందరినీ కరెక్ట్ వేలని చూస్తాడు. అది కామర్స్ అయినా సరే, సెలబ్రిటీస్ అయినా సరే. సో అందుకనే ఐ లైక్ ఇట్. సో నిన్న ఎపిసోడ్ చూసారా మీరు? నిన్న ఎపిసోడ్ చూడలేదు, కొంచెం బిజీ ఉండే, అందుకే చూడలేదు. అంటే కామర్స్ అంటే లైక్ శ్రీజ తను కూడా ఉంటుంది టాప్ 5లో. బట్ ఎందుకంటే తను కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుందేమో అనిపించింది. అంటే కొంచెం ఓవర్గా ఎక్కువ మాట్లాడడం కానీ అలాగా. తన గురించి నేను అంత అబ్జర్వ్ చేయలేదు. నాకు ఎక్కువ నేను భరణి గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. తన్నే ఎక్కువ చూడటం కానీ. సైలెంట్గా ఏం లేదు, తను ఎక్కడ తొక్కాలో అక్కడే తొక్కుతాడు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటున్నాడు అంతే. అది ఇంకా ఏంటంటే ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. కొంచెం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు అప్పుడు దొక్కుతాడు ఖచ్చితంగా. ఇంకా తనుజ గురించి అయితే తను కూడా టాప్ 5లో ఉంటుంది. అంటే తనేంటంటే ఇప్పుడు వచ్చింది ఫస్ట్, కొంచెం ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. తను ఎందుకో కొంచెం హౌస్కి ఇంకా అప్పుడే కనెక్ట్ అవ్వలేదు అనిపించింది. అందుకే తను ఊరుకునే ఎమోషనల్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రియా శెట్టి బాగా నచ్చింది. ఇంకా రీతు అంటే ఇంకా తను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పుడే వెళ్ళిపోయింది అనిపిస్తుంది. తను ఎందుకంటే అప్పుడే వెంటనే లవ్ ట్రాక్లోకి తీసుకెళ్ళిపోతుంది అందరినీ కూడా. నాకు పవన్ కళ్యాణ్ బాగా నచ్చింది. తను కూడా టాప్ 5లో ఉంటాడు ఏమో మేబీ నేను అనుకోవడం. ఎందుకంటే తను కరెక్ట్గా ఉన్నాడు ఆ బిగ్ బాస్లో కూడా. సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ భరణి చెప్పాను కదా టాప్ 1 అని. తను సెలబ్రిటీస్లో అంత ఎక్కువ ఆలోచించుకోవడానికి లేదు. శ్రీజ కూడా ఉంది టాప్ 5. కాకపోతే ఏంటంటే తను ఓవర్ యాక్షన్ వల్ల అట్లా అనుకుంటాను కానీ కానీ గెలిచిద్ది లాస్ట్కి. తన గురించే చెప్పలేదు. ఎలిమినేట్ అంటే చెప్పలేము, ఐ డోంట్ నో. ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఎవరు అనేది మనం ఇప్పుడే చెప్పలేము. సంజన గురించి అంటే బాత్రూమ్ ఇష్యూ, షాంపూ ఇష్యూ జరిగింది, దాని గురించి కొంచెం ఓవర్ యాక్షన్, కొంచెం వెళ్ళిపోయే పరిస్థితి ఏమైనా ఉందంటారా? మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే ప్రజలు ఓట్స్ వేసిన దాన్ని బట్టి. సో మీరు విన్నర్ కావాలంటే ఎవరు? భరణి ఇంకా ఏమో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరైనా బాగా స్ట్రాంగ్ పీపుల్స్ని ఎవరైనా దించితే తప్పితే అలాగే చిట్టి పిగిల్స్. అసలు నేనైతే ఫస్ట్లో నాకు అసలు వాళ్ళు అంటే లైక్ వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఏదైనా నాకు అసలు నచ్చలేదు. చాలా మంది కోరుకుంటున్నారు రావాలని. మరి అంటే మేబీ బాయ్స్ కోరుకుంటారేమో, గర్ల్స్ అయితే కోరుకోరు. ఎందుకంటే జిమ్ బాడీ మెయింటైన్ చేస్తుంది, కష్టపడుతుంది ఇంట్లోకి రానికి. వాళ్ళ ట్రోల్స్ చూస్తే ఇంకా అసలు తట్టుకోలేము కావాలి. అంటే అలాగే చిట్టి వచ్చే ట్రోల్స్ ఎక్కువ అయితే అంటారా? ఎక్కువ అంటే ఇంక వాళ్ళు అదే ఇంకా ఆల్రెడీ వాళ్ళ వైపు మిస్టేక్ ఉంది కాబట్టి ఇంక బిగ్ బాస్ లో కూడా అదే మిస్టేక్ తో చూస్తారు వాళ్ళని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా పాజిటివ్ వైపు తో చూడరు వాళ్ళని. సో అంటే అట్లా నెగిటివ్ వచ్చింది కాబట్టి మళ్ళీ గుడ్ ఇంప్రెషన్ కోసం తెప్పించుకొని, గుడ్ ఇంప్రెషన్ కోసం అంటే బిగ్ బాస్ లోకి వచ్చాక రియల్ క్యారెక్టర్స్ బయట పడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రియల్ క్యారెక్టర్స్ ఒకవేళ పీపుల్స్ కి ఏమన్నా నచ్చితే ఓట్స్ పెరిగితే ఉంటే ఉండొచ్చు. నచ్చుతానంటారా మరి? ఏమో తన క్యారెక్టర్ నేను రియల్ స్టార్ కదా, మన రీల్స్ లో చూస్తాం. రీల్స్ లో మనం రియల్ క్యారెక్టర్ అనేది ఎవరికి తెలియదు. సో మనం చెప్పలేము.